మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. రఘునందన్ రావు గారు మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ, మెదక్ ఎంపీ. ఆయన దుబ్బాక ఎన్నిక జరిగినప్పుడు, దుబ్బాక బై ఎలక్షన్ జరిగినప్పుడు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ ఫస్ట్ నాకు తెలిసి ప్రముఖంగా వచ్చింది ఆ 2020 సంవత్సరంలో. సో మాట్లాడదాం. రఘునందన్ రావు గారు, జీతలు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. భరత్ గారు నమస్కారం, చెప్పండి. సో మిమ్మల్ని క్వశ్చన్ చేసి దాదాపు 6 నెలలు అయిందా సార్, ఇంకెక్కువైందా సార్? దగ్గర దగ్గర 4-5-6 మంత్స్ అయితే విచారణకు పిలిచి 5-6 మంత్స్ అయింది. ఒక అడ్వకేట్ గా చెప్పండి, హ్యాపీ అండ్ ప్రోగ్రెస్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు విచారణకు ఇంతే సమయం పడుతుందా, ఇంకా తక్కువ సమయంలోనే చేయాల్సి ఉండేనా, ఏం చేయాల్సి ఉండే యాక్చువల్లీ? ఎందుకంటే 2 సంవత్సరాల పాటు నడుస్తూనే ఉంది ఇంకా కేసు. ఇంకా కూడా నడుస్తుంది సార్. ఎందుకంటే ప్రభాకర్ రావు గారు సుప్రీంకోర్టుకు పోయినారని చెప్పి వారిని అరెస్ట్ అని, వారిని ఇంట్రాగేషన్ అని ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి, వన్స్ కోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ అయినాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఐఓస్ చేయగలిగేది ఏమి ఉండదు సార్ అక్కడ. నా విజ్ఞప్తి, కోర్టులో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి కేసులలో వ్యక్తుల వ్యక్తిగత భద్రతని, వ్యక్తుల వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసి రఘునందన్ రావు మొబైల్ నెంబర్లు 2, రఘునందన్ రావు ఫ్యామిలీ అందరి మొబైల్ నెంబర్లు తీసుకుపోయి ఏదో నక్సల్ నాయకుని పేరు పెట్టి దాని ఎదురుగా మొబైల్ నెంబర్లు పెట్టి మా నెంబర్లను విన్నందుకు దానికి పర్మిషన్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీని, డీజీని, ఇంకా స్పేరియస్ సుప్రీంకోర్టులు ఉంది కాబట్టి ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తాడని చెప్పి ఇట్లా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నడిపితే ఏం న్యాయం జరుగుతుంది బాధ్యత అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే మీ పేరు నక్సల్ నాయకుడు, ఇది ఎప్పుడు సార్? దుబ్బాక ఎలక్షన్ సమయంలోనే నక్సల్ నాయకుడుగా పెట్టారా మిమ్మల్ని అప్పుడు? లేకపోతే రఘునందన్ రావు ఫోన్ నెంబర్ డైరెక్ట్ ట్యాప్ చేస్తున్నామంటే పర్మిషన్ ఇస్తారు చెప్పండి, ఎవరు ఇస్తారు? అంటే ఇల్లీగల్ గా కూడా జరిగింది అసలు, పర్మిషన్ తీసుకోకుండా ఎక్విప్మెంట్ ద్వారా ఇల్లీగల్ గా జరిగిందని కూడా అంటారు కదా సార్. నేను ఏమంటున్నాను సార్, ఇంత దరిద్రంగా ఇన్వెస్టిగేషన్ ఇన్ని సంవత్సరాలు పెండింగ్ నడిస్తే బాధితులకు ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి? దీన్ని పొలిటికల్ గెయిన్ కోసం వాడుకోకుండా ప్రభాకర్ రావు గారు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తలేరు. ఇంకా వేరే మార్గాలు ఏం లేవు. సిట్ ముంగట సుప్రీంకోర్టుకు పోయారు, స్టే తెచ్చుకున్నారు. ఇంత లేట్ చేసుకుంటా ఇంకా 2 సంవత్సరాల తర్వాత నాది 2020 కంప్లైంట్ సార్. ఇలా 26 అడుగు పెట్టబోతున్నాం ఇంకో 3 రోజులు అయితే. ఏం న్యాయం చేస్తారు సార్ వీళ్ళు? ఏం న్యాయం జరుగుతుంది చెప్పు? రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని వాడుకోవడం తప్ప నిజంగా నిజాయితీగా ఆఫీసర్ ఒక ఆయన వేసి 6 నెలలు క్లోజ్ చేయలేకపోయారు. ఇంట్లో 2 అంశాలు, రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది తప్ప ఇంకొకటి లేదు. అయినా ఇట్లా చేసుకుంటూ పోతా ఉంటే పొలిటికల్ లీడర్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా, బ్లాక్ మెయిల్ చేసుకుంటా, మా పార్టీలకు వస్తేనే బతుకుతారు లేకపోతే చంపేస్తాం అనే రీతిలో చేస్తా ఉంటే అప్పుడు రఘునందన్ రావు మొదటిసారి ఆరోపణ చేస్తే ఎవరు సరిగా పట్టించుకోలేదు సార్. వాళ్ళ బిడ్డ కూడా చేస్తుంది కదా సార్. సార్ ఎవిడెన్స్ ఉందా లేదా, దొరికిందా, కోర్టు బెయిల్ ఇస్తుందా, ఏమైతే తర్వాత ముందు రిమాండ్ చేయండి అంటుందా? ముఖ్యమంత్రి చెప్పకపోతే ఎస్ఐబి చీఫ్ ఫోన్ లో రిపోర్ట్ చేస్తాడా? రాజు ఎవరో తెలియదు, యువరాజు ఎవరో తెలియదు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, దుబాక్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ గా పనిచేసింది ఎవరో తెలియదు. అసలుకి ఏం తెలియదు, మీకేం తెలియదు, ఎవరికి ఏం తెలియదు కదా సార్. రఘునందన్ రావు అడ్వకేట్ అయ్యండి, ఇట్లా మాట్లాడతాడు, ఆధారాలు లేకుండా ఇట్లా అరెస్ట్ చేస్తారు. ఏం ఆధారాలు కావాలి మీకు? ఏం ఆధారాలు కావాలి భరత్ గారు? అరెస్ట్ అయిన ప్రతి పోలీస్ ఆఫీసర్ చెప్పిండు. ఏమని చెప్పిండు సార్? మా పై అధికారి చెప్తే చేసినాము అని చెప్పారు. దట్ లీడ్స్ టు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు గారు ఏం చెప్పారు? ఆయన అమెరికాలో ఉన్నప్పుడు స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ చేసి ఏం చెప్పిండు? మీరు నాకు ఎందుకు ఫోన్ చేసిరు అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేసినాం అని చెప్తే, అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది కాబట్టి నేను చేసిన అన్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్ కదా టు అరెస్ట్ ద చీఫ్ మినిస్టర్, ది చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్. అంటే ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేసేందుకు స్కోప్ ఉందా? ఈ ఎవిడెన్స్ సరిపోతుందా ప్రభాకర్ రావు ఓవరాల్ గా? ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ రిటర్న్ గా చెప్పలేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు తర్వాత డీజీపీ లేకపోతే ఇవన్నీ ఇదంతా హైరార్కీ ఉంటుంది కదా. డైరెక్ట్ గా వెర్బల్ సాక్ష్యం అన్నా సరిపోతుందా? వెర్బల్ గా చెప్పి చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చినారు కదా సార్. చీఫ్ సెక్రటరీ అప్పుడు ఉన్నటువంటి డీజీ గారు లేదా హోమ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ రికార్డ్ అయింది కదా. ఎన్ని రోజులు అయింది రికార్డ్ అయ్యి? వాళ్ళు ఏమని చెప్పారు?
అది నేనెట్లా చెప్తాను సార్, వాళ్ళేం చెప్పారు అనేది. అంటే మీరు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ గా వాళ్ళైతే అబద్ధం చెప్పలేరు కదా. ఓకే ఓకే. సో వాళ్ళు చెప్పారు డైరెక్ట్ తీసుకుంటా చీఫ్ సెక్రటరీ సొంత నావును నేనే సొంత నిర్ణయం తీసుకొని రఘునందన్ రావు పేరు ఎదురుగా, లేకపోతే ఒక నక్సలైట్ నాయకుని పేరు ఎదురుగా రఘునందన్ రావు ఫోన్లు ఇచ్చిన, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పేరు ఎదురుగా నక్సలైట్ల పేరు ఎదురుగా రేవంత్ రెడ్డి గారి ఫోన్ నెంబర్లు ఇచ్చిన, వాళ్ళ భార్య ఫోన్ నెంబర్ ఇచ్చిన అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్తుందా? నోట్ కెపాసిటీ వాళ్ళది కూడా తప్పే కదా, చీఫ్ సెక్రటరీ అయినా వాళ్ళైనా. నేను అదే చెప్తా ఉన్నా సార్, ఇప్పటిదాకా ఆలస్యం చేయడమే తప్పుతున్నా. చీఫ్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని అందరిని అరెస్ట్ చేయాలి కదా, ఇదే ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు భరత్ గారు? కొండందే వెల్కమ్ కాదు, ఇది ఏం చేసినట్టు కూడా కనబడతలేదు. ఇంత చండాలంగా ఉంటుందా ఇన్వెస్టిగేషన్? మీకు చేత కాకపోతే ఇచ్చేసేది, సిబిఐ ఇచ్చి చేపియండి. ఇదేమన్నా సార్? మరి కోర్టు ప్రభాకర్ రావు మీద ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు కోర్టు బెయిల్ ఎందుకు ఇస్తోంది మరి? సార్ అడ్వకేట్ల ఆర్గ్యుమెంట్, అడ్వకేట్ల లాజిక్ కోర్టులు ఎందుకు ఇస్తాయి అనేది దానికి 100 కారణాలు ఉంటాయి సార్. దానికి 100 కారణాలు ఉంటాయి. ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తలేదు? ఎందుకు మంచి అడ్వకేట్లను హైర్ చేసి ఎందుకు ఆర్గ్యూ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు సార్? ఎక్కడో దగ్గర కొలిజన్ కలవడకపోతే ఏం సార్? 2 సంవత్సరాలు పడుతుంది సార్ ఒక కేసులో చేయడానికి. 3-4 చేసిరు కదా, ఎస్పీ క్యాడర్ వాళ్ళను, డీసీపీ క్యాడర్ వాళ్ళని చేసిరు కదా. ఇన్ని రోజులు వాళ్ళు చెప్పలేదా ఎక్కడ? ద ఇన్వెస్టిగేషన్ ఇట్ సెల్ఫ్ షోస్ సమ్ సస్పిషన్ సార్. అలాంటి అయితే కలిగే అనుమానం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లోనే లోపాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఒక సిట్ వేస్తారు, మళ్ళీ 2వ సిట్ వేస్తారు. ఏంది సార్ ఇదంతా? ఏది చెప్పు. ఇప్పుడు కేసీఆర్ కు నోటీస్ ఇస్తామని అంటున్నారు. ఒక 3-4 రోజుల్లో బహుశా అసెంబ్లీ సెషన్ తర్వాతనో అప్పుడు నోటీస్ రావచ్చు అని అంటున్నారు. లీక్ అయితే వదిలేరు. అవే సార్, వీళ్ళు లీకులు వదిలేస్తారు, వాళ్ళు మీటింగ్లు పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ మీటింగ్ లో ఆ మీటింగ్లు కంటే అంతకంటే ఎక్కువ ఏం లేదు. రేపు కేసీఆర్ అరెస్ట్ చేసినా, నోటీస్ ఇచ్చినా, పాలమూరులో మీటింగ్ పెడుతున్నారు కాబట్టి నోటీస్ ఇచ్చారు, మా మీటింగ్ బ్రేక్ చేయాలని చూసిరు. ప్రజలలో ఎమోషన్లు, సెంటిమెంటల్ తెచ్చి పెట్టడం తప్ప వాళ్ళ బిడ్డ చెప్తుంది కదా. బయట చెప్తే రఘునందన్ రావు అంటే పక్క పార్టీ చెప్పిండు, సొంత బిడ్డ చెప్పింది కదా. ఈ దేశంలో ఎవరైనా అల్లుని పోని ఇంటాడా? అయ్యని తిట్టింది కదా, దానికి ఏం సమాధానం చెప్తుంది? అంటే కేసీఆర్ చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తారు, రఘునందన్ రావు చెప్తాడు, బండి సంజయ్ గారు చెప్తారు, ఆఖరికి కల్వకుంట్ల కవిత గారు చెప్తారు. మేము ఎవరో మనుషులేం కాదు, మా ఫోన్ ఇంటర్నెట్ మేము చెప్పిన సాక్ష్యాలు, ఆధారాలు పనికిరావు, ఇంకేదో ఆధారం కోసం వెతుకుతుందా సిట్టు? ఎందుకు సార్ మా ఫోన్ నెంబర్ ఏ కంపెనీయో ఆ కంపెనీ యాజమాన్యానికి టెలిఫోన్ ట్యాప్ అయిందా, ఆ సంవత్సరంలో లెటర్ ఇచ్చిందా ఇవ్వలేదా అని తెలుసుకోవడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది సార్? సో ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు అది లోపల అనేక రకాలైనటువంటి సహాయాన్ని రేకెత్తించడానికి స్టేట్మెంట్లు ఉపయోగపడతాయి తప్ప వేరే దానికి ఉపయోగపడే భరత్ గారు. నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ ఉంటే ఎన్ని రోజులు ఎంత అవుతుంది సార్? మరి ఎందుకు నిజాయితీగా ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అంటారు? ఏంటది పోలీసు వాళ్ళకే తెలియాలి, ముఖ్యమంత్రి గారికే తెలియాలి. మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందా? ఇవన్నీ నేను మాట్లాడడానికి ప్రస్తుతానికి నేను సిద్ధంగా లేను సార్. బట్ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను నేను. రఘునందన్ ఎంపీ వకీల్ అనేది పక్కకు పెట్టారు సార్. 2020లో నేను దరఖాస్తు ఇచ్చిన. ఏంది మా దరఖాస్తు మీద ఏంది? ఏం యాక్షన్ తీసుకున్నారు? 2020 అంటే 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు. బట్ ఇది 2 years అయింది. డిసెంబర్ వీళ్ళు కూడా 2 సంవత్సరాలు చేస్తున్నారు. అదే 2 సంవత్సరాలు అయింది. డిసెంబర్ 9వ తేదీ 10వ తేదీ ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన వెంటనే ఒక 3-4 రోజుల్లోనే బయటకు వచ్చింది ఇష్యూ. నేను అదే అంటున్నా భరత్ గారు, ఇప్పటికీ వాళ్ళ దగ్గర కావాల్సిన ఆధారాలు ఉంటాయి. ఒక లింక్ దొరికితే 100 లింకుల్ని క్రియేట్ చేసుకునే శక్తి పోలీసు వాళ్ళకి ఉంటది. ఎందుకు ఇంత మీనమేషాలు లెక్కిస్తారు అంటున్నా? ఎందుకు భయపడుతున్నారు? కేసీఆర్ కి నోటీస్ ఇచ్చేందుకో ఇంకెవరికో నోటీస్ ఇచ్చేందుకు ఇంత భయం ఎందుకు ఉంటుంది ప్రభుత్వానికి? ఆధారాలు లేవా? లింకులు లేవా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోదా వాళ్ళకి? మీరు అన్నట్టు చీఫ్ సెక్రటరీ గానీ వాళ్ళు గానీ హోమ్ సెక్రటరీ గానీ అప్పుడు మీకున్న సమాచారం కేసీఆర్ పేరు చెప్పారా వాళ్ళు? కేసీఆర్ ఆదేశాల మేరకు రఘునందన్ రావు పేరు ఒక్క నిమిషం సార్. వాళ్ళు ఏం చెప్పారు సార్? చెప్తారు మేము మా ఇష్టం కొద్దీ మేము ఈ ఫోన్లన్నీ ట్యాప్ చేసినామని చెప్తారా? అప్పుడటువంటి ప్రభుత్వం చెప్తే ట్యాప్ చేసేందుకు మేము పర్మిషన్ ఇచ్చినామని చెప్తారా? ఏం చెప్తారు చెప్పండి భరత్? ఒకవేళ మేమే మా ఇష్టపూర్వకంగా ఇచ్చినామంటే వాళ్ళకి రిమైండ్ చేయాలి ఫస్ట్. లేదా ప్రభుత్వ పెద్దలు చెప్తే ఇచ్చినామని అనుకుంటే ప్రభుత్వ పెద్దల్ని అరెస్ట్ చేయాలి.
ఇప్పుడు నాకు తెలిసి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన అందరు రిటైర్డ్ అయ్యారు కదా, చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు వాళ్ళు కామన్ సిటిజన్స్ కదా, పోనీ మీకు ఏదో చీఫ్ సెక్రటరీ రేపు ఏదో అవుతుందని భయపెట్టడానికి కూడా ఏం లేదు కదా. అట్లా చట్టం ముందు అందరు సమానంగా చెప్తారు కదా సార్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని ఎవిడెన్స్ రికార్డ్ చేసిండ్రు. ఆ ఎవిడెన్స్ ప్రకారం అప్పుడు ప్రభుత్వ పెద్దలు అనే పదం వాళ్ళు వాడుకుంటుంటారా భరత్ గారు? నేను సొంత నిర్ణయం కొద్ది సంతకం పెట్టిన చీఫ్ సెక్రటరీ గారు చెప్తారా? చెప్పరు కదా. మరి వాళ్ళు కూడా తప్పే కదా అట్లా ఆ విధంగా చేయడం, ఒకరి బదులు ఇంకోళ్ళ చేయడం అన్నది. వాళ్ళని కూడా జైల్లో వేయాలి. ఈ భాష 100% వేయాలి సార్, 100% వేయాలి. తెలిసి తప్పు చేస్తే, ఇప్పుడు నాకు తెలియదు రఘునందన్ రావు నెంబర్ అని తెలియదు, నిజంగా మావోయిస్ట్ నాయకుడు నెంబర్ అనుకున్నా అంటే ఓకే, కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఒకళ్ళ నెంబర్ ఇంకోళ్ళదని తెలిసి కూడా ఇచ్చారంటే వాళ్ళు క్రిమినల్ యాక్షన్. క్రిమినల్ కాన్స్పిరసీలో వాళ్ళు కూడా భాగస్వాములు. నేను అదే అడుగుతున్నా సార్ ఇప్పుడు మిమ్మల్ని, ఇప్పుడు అదే అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళకి ఆ నెంబర్లు ఎక్కడికి వచ్చినాయి? మావోయిస్ట్ నాయకుల నెంబర్లని మా నెంబర్ ఇచ్చే అధికారం వాళ్ళకి ఎక్కడ? ఓకే ఓకే. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, నిన్న నందుని విచారించారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం. అప్పుడు మీరు దుబ్బాక గెలిచారు, హుజురాబాద్ గెలిచిన తర్వాత మునుగోడుకు సంబంధించి. ఎస్ ఎస్. సో అది మరి ఆ విషయాన్ని ఆధారంగా నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. ఆ ఫోన్ సంభాషణలు ఎక్కడి నుంచి వచ్చాయి, మీకు ఫోన్ ట్యాపింగ్ చేశారా అన్న అంశం మీద క్వశ్చన్ చేయబోతున్నారు. లీగల్ గా అది అంటే ముఖ్యమంత్రికి ఇవ్వచ్చా ఇంటెలిజెన్స్, లేకపోతే ప్రభుత్వానికి ఊలో కొడుతున్నారన్న కారణంగా ఇంటెలిజెన్స్ ట్యాప్ చేసిందని చెప్తే గనక ఆ సందర్భంలో నేను ఏమంటున్నాను సార్, మీరు ఏ పని చేసినా దానికి ఒక ప్రొసీజర్ ని ఫాలో కావాలి. అలా ప్రభుత్వాన్ని కూడా కొడుతున్నారని ఎవరు చెప్పారు? ఇంటెలిజెన్స్ చెప్పిందంటే ప్రభుత్వాన్ని ఎప్పుడు కొడుతున్నారు? ఇంటెలిజెన్స్ కి ఎట్లా తెలిసింది? ఇవన్నీ కూడా 100 అనుమానిత ప్రశ్నలు కనబడుతున్నాయి సార్. అక్కడ టెలిఫోన్ లో ట్యాపింగ్ చేసే అధికారం అన్లెస్ అండ్ అంటిల్ కాలేదు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఈ దేశానికి వ్యతిరేకంగా చేస్తానో, లేకపోతే వామపక్ష తీవ్రవాదులు రాష్ట్రాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు చేసినంటే ఒక లెక్క. సార్ ఎంతమంది ఉన్నారు ఈ దేశం మొత్తం మీద మావోయిస్టులు? వేల సంఖ్యలో కూడా మావోయిస్ట్ నాయకులు ఉన్నారా తెలంగాణలో? ఎన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చినా అవన్నీ మినిమం సెన్స్ ఉండాలి కదా సార్. అక్కడే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో కొల్లుడయ్యే ఇవన్నీ చేసిండ్రు. దాంట్లో ఇంకా డౌట్ ఎందుకు భరత్ గారు? లీగాలిటీ మీకు ఎక్కడ కావాలి? లింక్ యూ లింక్ ఆల్ ద డ్రాప్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ అలా చైన్ లా కనబడుతుంది కదా మీకు. ఓకే ఓకే. ఇప్పుడు మరి సెకండ్ సిట్ వేసిన తర్వాత దీని మీద నమ్మకం ఉందా మీకు? సజ్జనా నేతృత్వంలో సిట్ వేశారు కదా సార్. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ని త్వరితగతిని ముగించమని అడుగుతున్నాం. ఢిల్లీ సీరియల్ లాగా, లేకపోతే వారానికి ఒకసారి నడిపించే సీరియల్ లాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకెన్నేళ్ళు నడిపిస్తారు సార్. బట్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి లేకపోతే గవర్నమెంట్ కి ఏముంటుంది? స్వయంగా రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు కదా, ఆయన కూడా చర్యలు తొందరగా తీసుకోవాలి. సింపుల్ గా సమాధానం చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మీలాంటి మీడియా మిత్రులు అడిగితే ఏం సింపుల్ గా సమాధానం చెప్పిండ్రు? ఒకవేళ నా ఫోన్లు ట్యాప్ అయ్యింటే పోలీసులు నాకు కూడా నోటీస్ ఇద్దురు కదా అంటున్నాడు. ఓకే. అంటే ఆయన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పదలుచుకున్నాడు ఆయన. బట్ ఆయన చాలా సందర్భాల్లో అన్నాడు ప్రైవేట్ సంభాషణలు మాట్లాడిన తర్వాత ప్రైవేట్ సంభాషణలు వింటున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు చాలా సార్లు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా కూడా మాట్లాడారు మొన్న కూడా సభలో. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో సందర్భంగా చిట్ చాట్ లో ఒక మీడియా మిత్రుడు అడిగితే చెప్తారు, ఒకవేళ నా ఫోన్లు ట్యాప్ అయింటే నాకు కూడా నోటీస్ వస్తుండే కదా అని అన్నారు. అంటే దాని అర్థమైంది భరత్ గారు కాలేదన్నట్ట. వారికి నోటీస్ రాలేదు అని అంటే పోలీసులు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ రికార్డ్ చేసిరా, చేయలేదా, చేసేందుకు భయపడుతున్నా లేదా చేయొద్దు అనుకుంటున్నా? పాత పేపర్ క్లిప్పింగ్లు కౌంటింగ్లు అవన్నీ ముఖ్యమంత్రి గారు అప్పటి పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కావాలంటే మీలాంటి మీడియా మిత్రులు ఇస్తారు కదా. ఎన్నిసార్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనేది అందరి దగ్గర ఉన్నాయి కదా ఆధారాలు. దిస్ షోస్ ఏ సస్పిషన్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడతారు? టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని అర్థం వచ్చేలా ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అందుకనే ఇన్వెస్టిగేషన్ అట్లా నడుస్తుంది, నత్తనడక నడుస్తుంది. బట్ ఇప్పుడు రేపు మరి వీళ్ళకి నోటీస్ ఇచ్చినా ఇంకో వేరే విధంగా పర్సెప్షన్ తయారవుతుంది. ఏం పర్సెప్షన్ తయారవుతుంది? కేసీఆర్ కి నోటీస్ ఇచ్చినా, కేటీఆర్ కి ఇచ్చినా, హరీష్ రావు కక్ష సాధింపు చేస్తున్నారు. లేకపోతే అంటే మా ఫోన్లు ఇన్న రోజు, మా భార్య పిల్లల ఫోన్లు ఇన్న రోజు
మమ్మల్ని అడగలు మాకేం సంబంధం, అప్పుడున్న డీజీపీ వాళ్ళు చూసుకుంటారు, రొటీన్ గా జరిగితే ప్రక్రియ, డీజీపీ మీద యాక్షన్ తీసుకోండి. మంచిగా నా కేసును సమర్థించుకోగలుగుతా భరత్ గారు, ఈ నాటకాలు వద్దు. అందుకని నేను ఏమడుతున్నా, చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ ని బహిర్గతం చేయండి, కోర్టులో పెట్టుర్రి, మేము కోర్టుకు వెళ్ళి కాపీ తీసుకుంటాం, సర్టిఫైడ్ కాపీ తీసుకుంటాం. వన్స్ ఇట్ ఈస్ ఫైల్డ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ ఇట్ విల్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. నేను అప్పుడు సర్టిఫైడ్ కాపీ తీసుకుంటా. మా పేర్లు కానీ, నా పేరు కానీ, రేవంత్ రెడ్డి గారి పేరు కానీ, ఎల్ఐ పేరు కానీ, భరత్ పేరు కానీ పెట్టే అధికారం వాళ్ళకి ఎక్కడిది? మా నెంబర్ ఎట్లా తీసుకొని పెడతారు మీరు? నమస్తే, ట్రూ కాలర్ లో పెడితే తెలుస్తుందని చెప్తారు కదా ఏ నెంబర్ ఎవరిదని. రగన్న ఒక్క నిమిషం రగన్న, మీరు ఇంతసేపు మాట్లాడినప్పుడు మీరు పెద్దలు మిమ్మల్ని